ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దీనిపై మళ్లీ ఆశలు చిగురించాయి. తాజాగా పార్లమెంట్ వేదికగా ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతో బాగా నష్టపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పటి వరకు కలిసున్న తెలుగు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను విభజన కారణంగా ఏపీ వదులుకోవాల్సి వచ్చింది. ఇలా ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ను కోల్పోవడం ఏపీకి అటు ఆర్థికంగా, ఇటు పాలనా పరంగా పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఇక విభజన హామీలు కూడా అమలుకు నోచుకోకపోవడంతో ఏపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇలాంటి సమయంలో ఏపీని కాపాడేది ప్రత్యేక హోదానే అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఆ దిశగా రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు కూడా చేశాయి, ఇంకా చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల మద్దతు లేకుండా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యేవారు కాదు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాదు. ఇలా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది కాబట్టి ఎప్పటి నుండో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు బీహార్ కోరుతున్న ప్రత్యేక హోదా ఈసారి సాధ్యమని అందరూ భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ దేశ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బీహార్ అధికార పార్టీ, ఎన్డీఏ భాగస్వామి పార్టీ జేడీయూకు చెందిన ఓ ఎంపీ ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి పేరిట ఓ నోట్ను విడుదల చేసింది. ఇందులో బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని స్పష్టంగా తెలిపింది కేంద్రం. ఓ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలాంటి అర్హతలుండాలనేది పేర్కొంది ఈ నోట్లో. ముందుగా పర్వత ప్రాంతాలు లేదా సంక్లిష్టమైన ప్రదేశాలు ఎక్కువగా కలిగి ఉండటం. రెండవది అతి తక్కువ జనాభా సాంద్రత లేదంటే గిరిజనులు ఎక్కువగా నివాసం ఉండటం. ఇక మూడో అంశంగా ఇతర దేశాలతో సరిహద్దులు కలిసి ఉండడం. నాలుగో అంశంగా ఆర్థికంగా లేదా సామాజికంగా వెనుకబడి మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేకపోవడం. ఐదవది అత్యల్ప ఆదాయం కలిగి ఉండాలి. మొత్తంగా ప్రత్యేక పరిస్థితుల్లోనే ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులేమీ బీహార్లో లేవు కాబట్టి ప్రత్యేక హోదా కల్పించడం అసాధ్యమని కేంద్రం తేల్చింది. గతంలో 2012లో బీహార్ ప్రత్యేక హోదా కోరగా దీన్ని పరిశీలించేందుకు ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిబంధనలు బీహార్కు వర్తించడం లేవు కాబట్టి ప్రత్యేక హోదా కల్పించడం సాధ్యం కాదని ఈ గ్రూప్ తేల్చింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజా నోట్లో ప్రకటించింది. బీహార్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదాను కోరుకుంటోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ గతంలో పోటాపోటీ హామీలిచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాయి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రత్యేక హోదా సాధన హామీ ఇవ్వకున్నా టీడీపీ అత్యధిక ఎంపీలను గెలవడం, కేంద్ర ప్రభుత్వమే ఈ పార్టీపై ఆధారపడడంతో ప్రత్యేక హోదాపై ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆశలను మోదీ సర్కార్ ఆదిలోనే తుంచేసింది. సేమ్ టీడీపీ లాగే ఎన్డీఏలో జేడీయూ కూడా కీలక భాగస్వామి కాబట్టి ఆ రాష్ట్రానికి నో చెప్పారు కాబట్టి ఏపీకి కూడా నో చెప్పినట్టే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ప్రత్యేక హోదాపై ముందు నుండే ఆశలు లేనట్లుంది. అందువల్లే ఆయన ఎన్నికల సమయంలో ఈ ప్రస్తావనే తీసుకురాలేదు. ఇక ఎన్నికల్లో విజయం తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామని, పోలవరం నిర్మాణానికి సహాయం వంటి విషయాల గురించి మాట్లాడారు కానీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు. దీన్ని బట్టే ఆయన ప్రత్యేక హోదా అసాధ్యమని ముందే గ్రహించినట్లు అర్థమవుతోంది. తాజాగా ప్రత్యేక హోదా అంశం తెరపైకి రావడంతో దీనిపై చర్చ మొదలైంది. ఇక గతంలో ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు, దేని ఆధారంగా ఈ హోదా కేటాయించారు, ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అనే చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలుంటాయి. ఈ హోదా కలిగిన రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టేవారికి రాయితీలు దక్కుతాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. తద్వారా ఆ రాష్ట్రాల్లో
అభివృద్ధి జరగడమే కాదు, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కూడా ఈ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90% నిధులను గ్రాంట్లుగా, 10% నిధులను రుణంగా ఇస్తారు. ఇలా ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు ఎన్నో ప్రయోజనాలుంటాయి. గతంలో అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్లకు ప్రత్యేక హోదా కల్పించారు. ఉత్తరాఖండ్, మిజోరాం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కింది. 1969లో ప్రత్యేక హోదా అంశం తెర మీదకొచ్చింది. అప్పటికి 5వ ఆర్థిక సంఘం ఈ ప్రత్యేక హోదా సిఫారసులు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదా కల్పించారు. 1969లో జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ప్రత్యేక హోదా అనే పదం వెలుగులోకొచ్చింది. ఈ సమావేశంలో గార్డిల్ కమిటీ రాష్ట్రాలకు కేంద్రం సహాయం కోసం ఈ ప్రత్యేక హోదా ప్రస్తావనను తీసుకొచ్చింది. అంతకుముందు రాష్ట్రాలకు నిధుల పంపిణీ కోసం ఎలాంటి ప్రత్యేక విధానం ఉండేది కాదు. గ్రాంట్స్ కూడా పథకాల ఆధారంగా ఇవ్వబడేవి. కానీ గార్డిల్ కమిటీ సూచనలను ఎన్టీసీ ఆమోదించడంతో మొదటిసారిగా అస్సాం, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కింది. కొన్ని ప్రాంతాలు చారిత్రాత్మకంగా ఎదుర్కొన్న ప్రతికూలతను గుర్తించిన 5వ ఆర్థిక సంఘం ఈ ప్రత్యేక హోదాను పరిగణనలోకి తీసుకుంది. ఇలా హోదా ద్వారా కొన్ని వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం సహాయంతో పాటు పన్ను రాయితీల వంటి సదుపాయాలను కల్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ముందు ప్రత్యేక హోదా ద్వారా 11 రాష్ట్రాలు వివిధ ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు పొందాయి. అయితే 2014లో ప్రణాళికా సంఘం రద్దు, నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాత 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయబడ్డాయి. ఫలితంగా గార్డిల్ సూత్రం ఆధారిత గ్రాంట్లు నిలిపివేయబడ్డాయి. అన్ని రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32% నుండి 42%కి పెంచారు. దీంతో ప్రత్యేక హోదా అంశానికి కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది.